తెలంగాణలో గురుకుల విద్యార్థులు బాగా అంటే బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో పక్క నుంచి ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. పాములు కాటేస్తున్నాయి పిల్లల్ని. ఇంకో పక్క నుంచి చూస్తుంటే అంటే రోజుకొక రకంగా ఈ వివాదాలన్నీ తెర మీదకొస్తున్నాయి. అంటే గత నెల రోజుల నుంచి ఇది బాగా ఎక్కువగా కనపడుతున్నటువంటి అంశం. కానీ ఈ విషయాలన్నీ పక్కన పెట్టి పర్టిక్యులర్‌గా దీన్నే హైలైట్ చేయడం అనేది మనం ఏమనుకోవచ్చు? సింపుల్ మనకు అనిపిస్తుంది డైవర్షన్. ఒక సెలబ్రిటీని ముందర పెట్టి ఉన్న సోషల్ అంటే సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్, మీ 6 గ్యారంటీలు ఈరోజు పిల్లలకు ఇన్ని అస్వస్థత సడన్గా ఎందుకు అవుతుంది? ఇంత పిల్లలు ఎందుకు చనిపోతున్నారు ఫుడ్ దాదాపు పాయిజన్? 10 ఏళ్ల నుంచి ఇట్లాంటి అసలు వ్యవహారం ఎప్పుడు ఎప్పుడో కనిపించలేదు. జరిగేది. ఎప్పుడు జరిగేది? మొత్తం 5 ఏళ్లలో ఒక ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగేది. అవును. అవును. నెలకు పొద్దున జరగపోయేది. ఇది ఎందుకంటే ఎంత కరప్షన్ అయిందంటే మీరు నమ్మరు. పిల్లల తిండి మీద కూడా కమిషన్లు. వాళ్ళకి బడ్జెట్ ఏక 6 నెలలు. హెడ్ మాస్టర్లు, వార్డన్లు అప్పు తెచ్చి పిల్లలకు తిండి పెడుతున్నారు. మీకు తెలుసా? అప్పు తెచ్చి పిల్లలకు తిండి పెడుతున్నారు. అది ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడరు. గతంలో 1 మంత్ 2 మంత్స్ బకాయిలు ఉండేది. 6 మంత్స్. వాంఖేడ్‌లో ఇంకోటి వాంఖేడ్‌లో చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి దగ్గర నుంచి మొదలుకొని మొన్న మళ్ళీ మేడ్చల్‌లో గూడా ఒక ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం జరిగింది. కానీ ఆ విషయాన్ని బయటికి రానివ్వట్లేదు. ఎవ్రీవేర్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే శానిటేషన్ లేదు. ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అంటే కలుషిత ఆహారం, మిగిలిపోయిన ఆహారం, నాణ్యత లేని ఆహారం. ఎందుకు వస్తుందండి? బడ్జెట్ లోపం. బడ్జెట్ లోపమే కదా. దీని మీద మంత్రులు చేసేటువంటి కామెంట్స్ ఏంటి అంటే, వాళ్ళు ఇంట్లో తెచ్చుకున్నటువంటి స్నాక్స్ తినుబండారాలు తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మక్తల్లో ఎట్లేదని 27 మంది విద్యార్థులు వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినే అని చెప్తున్నారు. అసలు అంటే ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళకి మానవత్వం అనేది కోల్పోయారు. అందరు కలెక్షన్ కింగులు అయిపోయినారు. డ్రామా ఆర్టిస్టులు అయిపోయినారు. ఏమాత్రం రోజుకు 4 స్టేట్మెంట్లు. ఇదిగో చంద్రుడు, అదిగో సూర్యుడు, అదిగో నక్షత్రాలు అని చెప్పి ఇదిగో అని. ఏమన్నా అందులో అర్థం పర్థం ఉందా? ఎవరైనా తినుబండారాలు తెస్తే ఒక్కళ్ళు అవుతారు. ఎప్పుడైనా సింగిల్ ఎపిసోడ్ అవుతుంది. ఇంట్లో తెచ్చిన తినుబండారాలు డెఫినెట్లీ మోర్ ఫ్రెష్ ఉంటాయి. 50 మంది ఒక ఇల్లు తెచ్చుకుంటే 50 మందికి జబ్బులు వస్తాయి. ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉంటుంది. నా బాధలు ఏంటంటే ఒక ఉద్యమకారుడిగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండుంటే మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం మనం ఆల్రెడీ జీడిపిలో దేశంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాము. ఈరోజు ఒక మోడల్ స్టేట్గా ఎంత అవుతుంది? ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్డు లేదు, సర్పంచ్కు నిధులు లేవు. ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ. ఇది ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షో. తెలంగాణ ఏవైతే పిల్లర్స్ ఉంటాయో హోర్డింగ్స్‌లోని తెలంగాణ రైజింగ్ నంబర్ 1 అని పెట్టుకొని ఎక్కడికక్కడ ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది. ఏం లేదు. ఒకటి సినిమా డైలాగ్ ఉంది కదా, మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. అది మనం చూసాం కదా సినిమాలో. సేమ్ టు సేమ్ నడుస్తుంది ఇక్కడ. మ్యాటర్ ఉంటేనేమో మ్యాథమెటిక్గా మ్యాటరే పబ్లిసిటీ అవుతుంది, పబ్లిక్ టాక్ అయిపోతుంది. ఇక్కడ మ్యాటర్ జీరో కదా. ఓన్లీ పబ్లిసిటీ, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు, కలెక్షన్లు, ఢిల్లీకి మూటలు. అంతమించి తెలంగాణ చేసినటువంటి ఈ ఎలక్ట్రేట్ వీళ్ళని నమ్మటం, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ నమ్మటం వల్ల జరిగిన ప్రతిఫలం ఇది. రైట్. కేటీఆర్ అరెస్ట్ విషయానికి వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిపి 2 పార్టీలు కలిపి ముందుకెళ్తున్నాయి. కావాలని ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారని అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఎవరు అంటున్నారు? బయట నడుస్తున్న ప్రచారం. ఎవరు? బయట నడుస్తున్న ప్రచారం. లీడర్ల ప్రచారమా, మీడియా వాళ్ళ? మీరు ఏదైనా అనుకోండి. ఒకటే అమ్మా, కాంగ్రెస్కు బీజేపీకి సంబంధం లేదు. కేటీఆర్కు సంబంధించిన అంశాన్ని అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు. ఇక్కడ మా ప్రభుత్వం లేనే లేదు. ఒక ఎఫ్ఐఆర్ మనీ లాండరింగ్ కింద నమోదు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈడీ కేసు కూడా ఆటోమేటిక్గా నమోదు చేస్తుంది. చిన్న వాటికే నమోదు చేస్తుంది. అని బీజేపీకి అలాంటి ప్రయత్నం కానీ అవసరం కానీ లేదు.
టీఆర్ఎస్ను కానీ కాంగ్రెస్ను కానీ రాజకీయంగానే ఎదుర్కొంటాం, ప్రజల మన్ననలు పొందుతాం, ఒక డెవలప్మెంట్ ఎజెండాతోని వచ్చే అసెంబ్లీలో గెలవాలనేది మా యొక్క తపన ఉంటుంది. కాబట్టి ఈయన మీద కేసు పెట్టాలి, ఆయన మీద కేసు పెట్టాలి అంత తీరిక కానీ, ఓపిక కానీ, టైం కానీ బీజేపీ పార్టీకి లేదు. ఎందుకు అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద ఓ పక్క నుంచి బీఆర్ఎస్ కనబడుతుంది, అలాగే ప్రతిపక్ష పార్టీ కింద బీజేపీ కూడా కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి అంశాల మీద ఎక్కడ బీజేపీ నేతలు కూడా ఎక్కడ ఎందుకు కామెంట్ చేయట్లేదు, అసలు ఎందుకు చేయట్లేదమ్మా? ఇప్పుడు ఈ అంశం మీద ఎవరు చేశారు? మెయిన్గా ఈ పిల్లల అంశం మీద ఏవీపీ మా యువమోర్చా మీద నడుస్తుంది కదా, లేదా ఈ అంశం మీద రైతు రుణమాఫీ, వీటి మీద కూడా మేము అన్ని రంగాల్లో మండల ఆఫీసు, కలెక్టర్ ముట్టడి ఇవన్నీ చేశాం కదా. అయితే ఇందులో ప్రధాన అంశం ఇదో జాతీయ పార్టీ, అనేక మంది నాయకులు ఉంటారు. అది ప్రాంతీయ పార్టీ, ఇద్దరే నాయకులు కదా మీకు కనిపించేది అక్కడ. ఇక్కడ బూర్నర్సాయి గౌడ్ కనిపిస్తాడు, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ రోజు మాట్లాడతాడు, బండి సంజయ్ మాట్లాడతాడు, మా రఘునందన్ మాట్లాడతాడు, ఈటల రాజేందర్ గారు స్పందిస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ అయ్యే వరకు మీకు కనిపించట్లేదు. అక్కడ ఓన్లీ ఇద్దరే కదా మాట్లాడేది. అందుకొరకు వాళ్ళే ఈ సేమ్ ఫేస్ చూస్తూ ఉంటే వాళ్ళే మాట్లాడుతుంది అనిపిస్తుంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే, మేము 1 year టైం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చాం, అయిపోయింది హనీమూన్ పీరియడ్. రేవతి విషయంలో ఎందుకు బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు? ఏది అదే అల్లు అర్జున్ పట్టించాం, మేమేగా మొదలు స్పందించింది. నేనేగా ఫస్ట్ పొలిటీషియన్. నేను హాస్పిటల్ పోయి పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి, డాక్టర్స్తో మాట్లాడి, మేము కేసు ఒక విషయం ఇవన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆర్థిక సాయం చేతనైతే ఇంత సొల్లు కబుర్లన్నీ ఎందుకు? ఆ ఫ్యామిలీకి 1 కోటి 2 కోట్ల రూపాయలు ఇవ్వరాదు? ఈ సొల్లు కబుర్లన్నీ ఎందుకు? 50 లక్షలు ఆల్రెడీ సినిమా వాళ్ళు ఇచ్చున్నారు కదా. ఈ ప్రభుత్వం అంటున్నా, సినిమా వాళ్ళు ఇచ్చేసి ఇస్తారు. పిల్లోడికి సంబంధించిన ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. భరిస్తుంది. ఆడు ఇచ్చిండగో ఉచిత బస్సు కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటివరకు బిల్లులు ఇచ్చిండ్రు ఆర్టీసీకి. ఇవాళ పేపర్లో చూసారా? 30,000 మంది రిటైర్డ్, 30,000 మందో 3,000 మందో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఇప్పటివరకు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రావట్లేవు. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన CCS ఫండ్స్, కార్పొరేషన్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం తీసుకొని ఇంతవరకు వాళ్ళకు వడ్డీలే చెల్లించలేదు. ఇప్పుడు 3,000 కోట్లు 4,000 కోట్లు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. గట్లనే బిల్లును కూడా చేస్తారు. ఇంతవరకు నాకు తెలిసి నాకు ఒకటి చెప్తున్నా కదా, మీరు ఫైండ్ అవుట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కిమ్స్ హాస్పిటల్కు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో నాకు చెప్పండి. సివి ఆనంద్ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పండి. ప్రెస్ మీట్లు వద్దండి, ప్రెస్ మీట్లు వద్దు. ఎంత అమౌంట్ ఇప్పుడు దాదాపు ఆ బాబు ఘటన ఎన్ని రోజులు అయిందండి? 10 days 15 days? 15 days కదా. 15 days ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇవాళ రేపు ట్యూబ్ కూడా ఇంటిమేషన్ కూడా తీస్తారనుకుంటాను. ఖర్చు అయి ఉంటుంది. ఇంతవరకు ప్రభుత్వ ఎక్స్చేంజ్ నుంచి కిమ్స్ హాస్పిటల్ బిల్లు ఎంత అమౌంట్ పోయింది నాకు చెప్పండి. 1 కోటి రూపాయల ఫ్యామిలీకి. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఉంది కదా. ఇప్పుడు ఇంకోటి నేను చెప్తాను, బెనిఫిట్ షోస్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఇచ్చిన పర్మిషన్ మీరే కదా. మీకు ఇంకో సీక్రెట్ చెప్పనా? చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు టికెట్లు రేట్లు పెంచను, బెనిఫిట్ షో ఉండనని. ఎందుకు తెలుసా? ఆ బెనిఫిట్ షోలో టికెట్ పెంచడం వల్ల ఏదో ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరో లబ్ధి పొందిరని అనుమానంతో దాని మీద వేసిండు. ఎందుకు రేపు రామ్ చరణ్ సినిమాకి మళ్ళీ బెనిఫిట్ షోస్కి టైం ఇచ్చారు, అలాగే టికెట్ ప్రైజెస్ పెంచుకోమని కూడా చెప్పున్నారు ఆల్రెడీ. మననే పెంచమని చెప్పారు కదా. దీన్ని బట్టి అర్థమైంది, ఏ బెనిఫిట్ షోలు అయినా కూడా మా బెనిఫిట్ ఫస్ట్ ఉండాలి. అర్థమైందా? అదే కాంగ్రెస్ నాయకుల బెనిఫిట్ ఫస్ట్ ఉండాలి.